హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీలో బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే రోజు బిగ్ బాస్ అయితే ఫాలో అవుతాను, రోజు చూస్తానండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి నాగార్జున సార్ అయితే రోహిణి గారిని మెచ్చుకుంటారండి. చాలా బాగా ఆడామని చెప్పి. ఎక్కడైతే నిన్ను విమర్శించారో, ఎవరైతే నిన్ను ఆడలేవు, పరిగెత్తలేవు, నువ్వు జీరో అన్నారో వాళ్ళ దగ్గరే నువ్వు హీరోలాగా ఈరోజు మెగా చీఫ్ అయ్యి నిలబడ్డావు అని చెప్పి నాగార్జున సార్ అయితే అప్రిషియేట్ చేశారండి. రోహిణి గారు కూడా చాలా సంతోషపడతారు. కాకపోతే నిజంగానే రోహిణి గారు చాలా అంటే చాలా బాగా ఆడతారండి. గేమ్ అయితే పృథ్వీకి టఫ్ గేమ్ అయితే ఇచ్చింది. లాస్ట్ వరకు ఆడి కూడా తను కసిగా ఆడి తను మెగా చీఫ్ అయ్యి నేను ఆడగలను, నేను ఏదైనా సాధించగలను అని చెప్పి నిరూపించింది. నిజంగా లైఫ్లో ఎవరైనా కానీ అంతే కదండి. ఎవరైతే మనల్ని విమర్శిస్తారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తారో వాళ్ళ దగ్గర మనము ఏదైనా కసిగా ఆడి మనము ఏదైనా చేయగలమని నిరూపించినప్పుడే మనకు ఒక గౌరవం ఉంటుందండి. సో ఇకపోతే ఆటో ప్రయాణం టాస్క్లో విష్ణుకి రోహిణికి అయితే గొడవ జరుగుతుంది. ఎవరిది తప్పు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇద్దరిది తప్పు ఉంది అని నేను అంటాను. ప్లాన్ అనే పదం యూజ్ చేయడం ఎంత తప్పు, విష్ణు క్యారెక్టర్ అనే పదం యూజ్ చేయడం కూడా అంతే తప్పు ఉందని నేను అంటానండి. ఇకపోతే ఈ సీజన్లో నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి విష్ణుప్రియ అండి. విష్ణుకు సపోర్ట్ చేయండి తప్పకుండా. విష్ణు ఫైనల్ వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.